కొండపల్లి గ్రామం చివర ఒక పాత పూరి గుడిసెలో సూరయ్య అతని భార్య గంగమ్మ నివసించేవారు. వాళ్ళకి పిల్లలు లేరు. సూర్యకు ఏ పని చేతకాదు, బద్ధకం ఎక్కువ. రోజూ ఉదయాన్నే ఒక పాత జోలె భుజాన వేసుకుని ఊరంతా తిరిగి బిచ్చం ఎత్తుకురావడం వాడి వృత్తే. గంగమ్మ చాలా గడుసుది. కాని భర్త తెచ్చిన ఆ కొద్దిపాటి బియ్యం కూరలతోని సర్దుకుపోతూ అద్భుతంగా వంట చేసేదే. ఒకరోజు ఉదయం సూరయ్య ఊర్లో ఒక మోతుబరి జమీందారుగారి ఇంటి ముందుకు వెళ్ళాడు. భవతీ భిక్షాందేహి, అయ్యగారు ధర్మప్రభువులు, ఈ పేదవాడి ఆకలి తీర్చండి, మీ పిల్లా పాపలు చల్లగా ఉంటారు. ఇదిగో సూరయ్య, ఈరోజు మా ఇంట్లో పూజ జరిగింది. ఈ కొత్త బియ్యం తీసుకో, చాలా నాణ్యమైన బియ్యం. సూరయ్య జోలెలో ఆ బియ్యాన్ని పోసింది. ఆ బియ్యం చూడగానే సూరయ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. అమ్మగారు, మీరు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఈ కొత్త బియ్యం వాసన చూస్తుంటేనే నా కడుపు నిండిపోయింది. మీకు కోటి దండాలు తల్లి. సూరయ్య ఉత్సాహంగా పరుగు పరుగున తన గుడిసెకు చేరుకున్నాడు. గంగమ్మ, ఓ గంగమ్మ, ఇటు రావే, ఈరోజు మన పంట పండింది. గంగమ్మ లోపల నుండి తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఏంటండి అంత సంబరపడుతున్నారు? ఎవరైనా బంగారు నాణాలు దానం చేశారా ఏంటి? బంగారం కాదు కాని అంతకంటే గొప్పవి. ఇదిగో చూడు, జమీందారు గారి ఆవిడ వ్రతం చేసి ఈ కొత్త బియ్యం దానం చేసింది. మల్లెపూల్లా ఎలా మెరిసిపోతున్నాయో చూడు. అబ్బా, భలే ఉన్నాయి. ఏమండి, ఈ బియ్యంతో రోజూ తినే గంజి, అన్నం వద్దు. నాకు గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటే నీ ఆలోచన? పాయసం చేద్దామా? కాదండి, ఈ బియ్యంతో రొట్టెలు చేసుకుని తిందాం. రొట్టెలు తినాలని నాకు ఎప్పటినుంచో కోరికగా ఉంది. దానికి నంజుకోవడానికి పచ్చిమిరపకాయల పచ్చడి నేను నూరుతాను. ఆహా, నువ్వు చెప్తుంటేనే నా ప్రాణం లేచిపోతుంది గంగమ్మ. దేవుడు లాంటి ఆలోచన చేశావు. ఇక ఆలస్యం చేయకు, నువ్వెళ్ళి బియ్యం దంచు. నేను వెళ్ళి పచ్చడి పచ్చిమిరపకాయలు కోసుకొస్తాను. మధ్యాహ్నం 1 గంట అయింది. గంగమ్మ ఆ బియ్యాన్ని రోట్లో వేసి మెత్తగా పిండి కొట్టింది. కట్టెల పొయ్యి రాజేసి పెనం పెట్టింది. ఆ పిండితో గుండ్రంగా పెద్దగా రొట్టెలు తడుతోంది. రొట్టె పెనం మీద కాలుతోంది. ఆ పల్లెటూరి ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. సూరయ్య అరుగు మీద కూర్చొని ముక్కులు ఎగబీలుస్తున్నాడు. గంగమ్మ, వాసన అదిరిపోయింది. నా పేగులు ఎప్పుడెప్పుడు తిందామా అని నాట్యం చేస్తున్నాయి. ఎన్ని రొట్టెలయ్యాయి? వస్తున్నాయండి. పిండికి సరిగ్గా 3 పెద్ద రొట్టెలయ్యాయి. ఒక్కో రొట్టె తామరాకంత పెద్దగా ఉంది. ఇదిగో రండి, కూర్చోండి. సూరయ్య వచ్చి విస్తరాకు ముందు కూర్చున్నాడు. గంగమ్మ 3 వేడివేడి రొట్టెలు, ఎర్రటి కారం పచ్చడి తీసుకువచ్చింది. ఓహో, ఏమి రంగు, ఏమి వాసన గంగమ్మ! నీ చేతుల్లోనే జాదు ఉంది. సరే, ముందు నువ్వొకటి తీసుకో, నేనొకటి తీసుకుంటాను. ఇద్దరూ తలా ఒక రొట్టె తమ విస్తరాకుల్లో వేసుకున్నారు. పచ్చడి నంజుకొని ఆబగా తినడం మొదలుపెట్టారు. అబ్బా, అద్భుతం గంగమ్మ! నా జన్మ ధన్యమైంది. అవునండి, నేను వండాను కదా. అందులోనూ నా కష్టం, ప్రేమ కలిశాయి కదా. అందుకే అంత రుచి. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరూ తమ తమ రొట్టెల్ని మింగేశారు. ఆకలి ఇంకా తీరలేదు. రుచి మరిగారు. ఇప్పుడు ఇద్దరి కళ్ళు ఆ పళ్లెంలో మిగిలి ఉన్న 3వ రొట్టె మీద పడ్డాయి. సూరయ్య తన చెయ్యి ఆ 3వ రొట్టె వైపు చూపాడు. వెంటనే గంగమ్మ కూడా తన చెయ్యి చాపి సూరయ్య చేతిని అడ్డుకుంది. ఆగండి, ఎక్కడికి వెళ్తోంది మీ చెయ్యి? ఎక్కడికి వెళ్తుంది గంగమ్మ? ఆ రొట్టె కోసమే. నేను తీసుకొని తింటాను. నాకింకా ఆకలి తీరలేదు. మీకు ఆకలి తీరకపోతే నాకు తీరలేదు. ఆ రొట్టె నేనే తింటాను. అదేంటి గంగమ్మ, నేను ఇంటి యజమాన్ని. నేను తింటేనే నీకు బలం వచ్చినట్టు కదా. ఆ రొట్టె నాకివ్వు. యజమాని అయితే ఏంటి? ఈ బియ్యం ఎవరి వల్ల రొట్టెల్లా మారాయి? నేను పొద్దున్నుంచి రోట్లో దంచి పిండి చేసి పొగ తగులుతున్నా లెక్క చేయకుండా కట్టెల పొయ్యి ముందు కూర్చొని కష్టపడి వండితేనే కదా అయ్యాయి. కాబట్టి రొట్టె నాదే. ఓసి నీ కష్టం కోలా, నువ్వు వండితే అయ్యిందా? అసలు ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? నేను పొద్దున్నే ఎండనక వాననక ఊరంతా తిరిగి గంటలు గంటలు నిలబడి అడుక్కుంటేనే కదా ఆ బియ్యం ఇచ్చారు. నేను చాలా కష్టపడి బిచ్చం ఎత్తుకుంటేనే బియ్యం వచ్చాయి. అందువల్ల ఆ రొట్టె నాకే చెందాలి. కాదు, నేను చాలా కష్టపడి రొట్టెలు చేశాను. ఆ రొట్టె నాదే. అసలు బియ్యమే లేకపోతే నువ్వు గాలిని వండుతావా? నాకే చెందాలి. నాకే చెందాలి. ఇలా ఇద్దరూ ఆ ఒక్క రొట్టె కోసం పీకల దాకా అరుచుకొని చాలాసేపు తగలాడుకున్నారు. ఎవరూ తగ్గడం లేదు. ఆ రొట్టెని సగం సగం పంచుకోవాలన్న ఆలోచన ఆ ఇద్దరి మూర్ఖపు బుర్రలకి రాలేదు.
పూర్తి రొట్టె తినాలన్నదే వాళ్ల పంతం. గొడవ చాలాసేపు జరిగింది. అప్పుడు సూరయ్య ఒక ప్రతిపాదన తెచ్చాడు. గంగమ్మ, ఇలా మనం అరుచుకుంటే లాభం లేదు. రొట్టె చల్లారిపోతుంది. మనం ఒక పందెం పెట్టుకుందాం. ఎవరైతే ఆ పందెంలో గెలుస్తారో ఆ 3వ రొట్టె వాళ్లే తినాలి. సరేనా? సరే, ఏంటి ఆ పందెం? నేనెందుకు భయపడతాను? ఇద్దరం కళ్ళు మూసుకొని కదలకుండా పడుకోవాలి. నోరు తెరిచి మాట్లాడకూడదు. ఎవరు ముందు కదిలితే లేదా ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. గెలిచిన వారు ఆ 3వ రొట్టెను దర్జాగా తినాలి. ఏమంటావు? ఈ పందెం నాకు సమ్మతమే. నేను అస్సలు కదలను. ఏకంగా విగ్రహంలా పడుకుంటాను. రొట్టె నాకే దక్కుతుంది, చూసుకో. అది తేలుతుందిలే. రా పడుకుందాం. గడియ పెట్టు. ఇద్దరూ తలుపులు గడియ పెట్టుకుని పళ్ళెంలో ఉన్న 3వ రొట్టె మీద ఒక గిన్నె బోర్లించి ఆ పళ్ళెం పక్కనే చెరుకు వైపు కళ్ళు మూసుకొని శవాల్లా కదలకుండా పడుకున్నారు. చీమ కుట్టినా కదలట్లేదు, దోమ కుట్టినా మాట్లాడట్లేదు. ఒకరినొకరు ఓడించాలనే పంతంతో మిగుసుకుపోయి నిద్రపోయారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు బారెడు పొద్దెక్కినా సూరయ్య గుడిసె తలుపులు తెరుచుకోలేదు. సాధారణంగా సూరయ్య ఉదయం 6 గంటలకే జోలు పట్టుకొని భవతీ భిక్షాందేహి అంటూ ఊళ్ళోకి వస్తాడు. గంగమ్మ వాకిలి ఊడుస్తూ కనిపిస్తుంది. కాని ఇద్దరి అలికిడి రాలేదు. పక్కింటి వాళ్లైన రామయ్య, సుబ్బయ్య, పుల్లయ్య గుడిసె బయట చేరారు. ఏంట్రా సుబ్బయ్య, సూరయ్య గాడి తలుపులు ఇంకా వేసే ఉన్నాయి. వాడు ఎప్పుడూ ఇంతసేపు పడుకోడే. సూరయ్య, ఓ సూరయ్య, ఓ గంగమ్మ, తలుపులు తీయండి. ఎంతసేపు నిద్రరా? సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. లోపల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇద్దరు వింటున్నారు కాని పందెం భయంతో మాట్లాడితే రొట్టె పోతుందని ఎవరూ నోరు మెదపడం లేదు. నాకెందుకో అనుమానంగా ఉందిరా. అసలు ఉలుకు పలుకు లేదు. ఆగు, ఆ కిటికీ సందులోంచి చూస్తాను. రామయ్య కిటికీ సందులో నుంచి చూశాడు. లోపల సూరయ్య, గంగమ్మ నేల మీద చెక్కలా బిగుసుకుని కదలకుండా పడుకుని ఉన్నారు. అమ్మో పొల్లయ్య, దారుణం జరిగిపోయిందిరా. లోపల ఇద్దరూ కదలకుండా పడి ఉన్నారు. ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏంటి, పోయారా? ముగ్గురూ కలిసి బలమంతా ఉపయోగించి తలుపులను ఢబేల్మని విరగ్గొట్టి లోపలికి వచ్చారు. లోపల దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు. సూరయ్య, గంగమ్మ కళ్ళు మూసుకుని ఉన్నారు. సుబ్బయ్య వెళ్లి సూరయ్య చెయ్యి పట్టుకుని చూశాడు. వాడు ఊపిరి బిగబట్టి ఉన్నాడు కాబట్టి నరాలు కూడా సరిగ్గా తెరడం లేదు. అయ్యో సూరయ్య, ఎంత పని జరిగిపోయిందిరా. పాపం ఇద్దరూ ఒకేసారి చనిపోయారే. నిన్న మొన్నటిదాకా మనతో నవ్వుతూ తిరిగారు కదరా. బహుశా నిన్న రాత్రి ఆహారం వికటించి ఉంటుందేమోరా. పాపం దిక్కులేని వాళ్ళు. వీళ్ళకి దాన సంస్కారాలు చేసే బాధ్యత మనదే. ఊర్లో వాళ్లకు కబురు పంపు. అక్కడ ఏడుస్తుంటే కింద పడుకున్న సూరయ్యకి, గంగమ్మకి లోపల నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. కాని వాళ్లు కదిలితే రొట్టిపోతుందని పీనుగుల్లాగా నటిస్తున్నారు. ఒరే వెధవల్లారా, నేను చావలేదురా, పందెంలో ఉన్నాను. కానీ నేను ఇప్పుడు కదిలితే గంగమ్మ గెలిచేస్తుంది. రొట్టె దాని పాలవుతుంది. నన్ను మోసుకెళ్ళినా సరే నేను మాత్రం కదలను. ఎలాగైనా ఆ రొట్టె నాకే దక్కాలి. గంగమ్మ తనలో తాను, ఆయన కదలట్లేదు, నేను కదిలితే నేను ఓడిపోతాను. ఈ ఊరి జనం నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా సరే నా నోరు తెరవను. 3వ రొట్టె నాకే. ఊరి జనమంతా గుమికూడారు. అయ్యో పాపం, భార్యాభర్తలిద్దరూ ఒకేసారి చనిపోయారని ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. పుల్లయ్య, సుబ్బయ్య కలిసి 2 పాడలు సిద్ధం చేశారు. సూరయ్యను ఒక పాడ మీద, గంగమ్మను మరో పాడ మీద పడుకోబెట్టారు. తాళ్లతో గట్టిగా కట్టారు. పుల్లయ్య, దేవుడు ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్లాడు. ఇద్దరిని పక్కపక్కనే ఉంచి దానం చేద్దాం. రామనామ సత్యహే అంటూ శవయాత్ర మొదలైంది. డప్పుల మోతలు, బంధువుల ఏడుపుల మధ్య వాళ్ళిద్దరినీ మోసుకుని ఊరి చివర ఉన్న శ్మశానానికి తీసుకెళ్తున్నారు. పాడమీద ఉన్న సూరయ్యకి భయం వేస్తోంది. అమ్మో, వీళ్ళు నిజంగానే నన్ను శ్మశానానికి తీసుకెళ్తున్నారు. ఆ గంగమ్మ ఏమైనా కదులుతుందేమో చూద్దాం. సగం కన్ను తెరిచి చూశాడు. మరోవైపు గంగమ్మ పరిస్థితి కూడా అంతే. శ్మశానం రానే వచ్చింది. సుబ్బయ్య, పుల్లయ్య కలిసి ఒక పెద్ద చితి పేర్చారు. సూరయ్య, గంగమ్మ ఇద్దరినీ పక్కపక్కని ఆ కట్టెల చితి మీద పడుకోబెట్టారు. పాపం, వీళ్ళకి ఎవరూ లేరు. నేనే వీళ్ళకి తలకొరివి పెడతాను అని నిప్పు పెట్టాడు. మంటలు మెల్లగా రాజుకుంటున్నాయి. పొగ వస్తోంది. వేడి నెమ్మదిగా పెరుగుతోంది. మంటలు పైకి ఎగిసి
గంగమ్మ కాలి పాదాలకు చురుక్కున తగిలాయి. చుర్రుమని చర్మం కాలుతున్న వాసన, విపరీతమైన నొప్పి. గంగమ్మకి ఆ కాలుతున్న మంటల వేడి, నొప్పి తట్టుకోవడం అసాధ్యం అనిపించింది. రొట్టె కంటే ప్రాణమే ముఖ్యం అనిపించింది. భయం వణుకు పుట్టించింది. అంతే, గంగమ్మ పందెం మర్చిపోయి ప్రాణభయంతో, అమ్మో కాలిపోతున్నాను రోయ్, నా కాలు కాలిపోతుంది అని పెద్దగా అరుస్తూ చితిమీద నుంచి చటుక్కున లేచి కూర్చుంది. గంగమ్మ నోరు విప్పి అరిచిందో లేదో, పక్కనే శవంలా పడుకున్న సూరయ్యకి ఎక్కడ లేని ఆనందం, బలం వచ్చేశాయి. మంటల్ని కూడా లెక్క చేయకుండా తాను వెంటనే చితిమీద నుంచి లేచి గంతేశాడు. సూరయ్య 2 చేతులు గాల్లోకి ఎత్తి విజయ గర్వంతో పిచ్చివాడిలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఏ నేనే గెలిచాను. నాకు 2 నీకు 1. అవును, నాకు 2 నీకు 1. అప్పటికే అక్కడ మంటలు రాజుకునున్నాయి. అకస్మాత్తుగా చచ్చిపోయారనుకున్న 2 వ్యక్తులు మంటల్లో నుంచి లేచి కూర్చోవడం, అందులోనూ సూరయ్య లేచి నిలబడి దయ్యంలా 2 చేతులు ఎత్తి నాకు 2 నీకు 1 అని అరవడం చూసి అక్కడ నిలబడి ఉన్న రామయ్య, సుబ్బయ్య, పుల్లయ్యల గుండెలో ఆగిపోయినంత పనైంది. వాళ్ళు ముగ్గురికి రొట్టెల పందెం గురించి తెలియదు కదా. ఒరే రామయ్య, సుబ్బయ్య, వీళ్ళు బతికిలేరురా, దెయ్యాలు అయ్యారు, దెయ్యాలు. అవునరా, వాడి మాటలు విన్నారా? అక్కడ ఉన్నది మనం ముగ్గురమే కదా. వాడేమో ఆ గంగమ్మ దెయ్యంతో అంటున్నాడు, నాకు 2 మనుషులు నీకు 1 మనిషి, అంటే నాకు 2 నీకు 1 అని పంచుకుంటున్నారురా, మన ముగ్గురిని పీక్కు తిన్నామని. అమ్మో, పారిపోండ్రోయ్. భయంతో అరుస్తూ ఆ ముగ్గురు వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరు వైపు పరుగులంకించుకున్నారు. చితిమీద ఉన్న సూరయ్య, గంగమ్మ కిందికి దిగారు. పారిపోతున్న వాళ్లను చూసి అసలు విషయం అర్థమైంది. చూశారా మీ పంతం? ఒక రొట్టె కోసం ఊరందరి ముందు నన్ను చంపబోయారు. అయ్యో, నా తప్పు కాదు గంగమ్మ, పంతం నీకు ఉందిగా. సరేలే, ఏదైతేనేం పందెంలో నేనే గెలిచాను కదా, ఆ 3వ రొట్టె నాకే. నీ రొట్టె తగలయ్యా, మనం ఏకంగా శ్మశానానికి వచ్చాం. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మనల్ని దెయ్యాలనుకుని ఊళ్ళో నుంచి తరిమేస్తారు. ఏది ఏమైనా ఇలాంటి చిన్న విషయాలకి ఇంత మూర్ఖంగా పంతాలు పోవడం మనిద్దరిది తప్పే. సూరయ్యకి కూడా తన మూర్ఖత్వం అర్థమైంది. 2 సిగ్గుతో తల దించుకుని ఇంటికి వెళ్లారు. ఊరి వాళ్లకు అసలు విషయం చెప్పి ఒప్పించడానికి వాళ్లకు 1 వారం రోజులు పట్టింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఏ విషయం మీద గొడవ పడకుండా ఉన్నదానిలో సర్దుకుని తినడం అలవాటు చేసుకున్నారు. ఊళ్ళో వాళ్ళు మాత్రం ఎప్పటికీ సూరయ్య రొట్టెల పందెం కథ చెప్పుకుని నవ్వుకుంటూనే ఉంటారు. నీతి: భార్యాభర్తల మధ్య లేదా ఎవరి మధ్య అయినా సరే చిన్న చిన్న విషయాలకు మూర్ఖంగా పంతాలకు పోతే అది పెద్ద ముప్పును తెస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పక్కన ఉన్న నర్సాపురం గ్రామం. గోదావరి నది నిండుగా ఎర్రగా పారుతోంది. ఆ సమయంలో గోదావరి వాసులకు గుర్తొచ్చేది ఒక్కటే, పులస చేప. నర్సాపురంలో రంగారావు అనే గుమస్తా ఉండేవాడు. ఆయనకి తిండి మీద ఉన్న ధ్యాస దేనిమీద ఉండదు. ముఖ్యంగా చేపల పులుసు అంటే పడి చస్తాడు. ఆయన భార్య సత్యవతి మహాగడుసు మరియు పరమ పొదుపరి. రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తుంది. రంగారావు నోరు కట్టుకుని బతకడానికి ప్రధాన కారణం సత్యవతి భయమే. వీరికి నాని అనే కొడుకు ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు బయట చినుకులు పడుతున్నాయి. రేడియోలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట వస్తోంది. రంగారావు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆంజనేయులు గొడుగు వేసుకుని వచ్చాడు. యారా రంగా, ఏం చేస్తున్నావు? వాతావరణం చూసావా ఎలా ఉందో? ఇలాంటి టైంలో వేడి వేడి అన్నంలో చేపల పులుసు కలుపుకొని తింటే అబ్బా. ఊరుకోరా ఆంజనేయులు, నాకు కూడా అలాగే ఉంది. కానీ ఏం చేయను, మా ఆవిడకి చెప్తే కూరగాయల రేట్లు మండిపోతున్నాయి, ఇప్పుడు చేపలేంటి అని చీపురు తిరగేస్తుంది. అలా భయపడితే ఎలారా? ఇది పులసల సీజను. గోదావరికి వరద వచ్చింది. ఇప్పుడు పులస తినకపోతే మళ్ళీ ఏడాది ఆగాలి. మన ఊరి సంతలో ఈరోజు ఫ్రెష్ పులసలు వచ్చాయట. రేటు ఎక్కువే కానీ రుచి అదిరిపోద్ది. నిజంగానా? పులస వచ్చిందా? రంగారావు నోట్లో నీళ్లు ఊరాయి. కానీ సరస్వతి ఒప్పుకోదురా. పులస అంటే వేలలో ఉంటుంది రేటు. నేను అంత ఖర్చు పెడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. నీకు తెలివి లేదు, రేటు తక్కువని చెప్పి కొనాలి. ఏదో తెలిసిన వాడి దగ్గర చౌకగా కొట్టేశాను అని చెప్పు, మిగతా డబ్బులు నేను సరుతాను. నాకు కూడా ఓ మొక్క వేద్దు గాని. ఐడియా బాగుందిరా.
సరే, రేపు పొద్దున్నే సంతకు వెళ్దాం. సత్యవతికి ఆఫీస్ పని అని చెప్తా. లోపల నుంచి సత్యవతి వచ్చింది. చేతిలో ఉల్లిపాయ పకోడీలు ఉన్నాయి. ఏవండి, ఇదిగోండి పకోడీలు. ఏంటి గుసగుసలు? ఆ ఏం లేదు సత్యవతి, రేపు ఆఫీస్లో ఆడిట్ ఉంది, త్వరగా వెళ్ళాలి అని చెప్తున్నా. ఆఫీసు గోల ఇక్కడెందుకులేండి, తినండి. ఆంజనేయులు పకోడీలు తింటూ, వదినగారు పకోడీ బావుంది కాని రేపు రంగారావు గారు ఒక స్పెషల్ ఐటెం తెస్తానన్నారు, మీ చేతి వంట రుచి చూడాలని ఉంది అని బిస్కెట్ వేశాడు. ఏంటది? అదేలే, రేపు చెప్తాను. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగారావు, ఆంజనేయులు పాలకొల్లు చేపల మార్కెట్కి వెళ్లారు. అక్కడ జనం కిటకిటలాడుతున్నారు. చేపల వాసన గుప్పమంటోంది. ఒక పెద్ద చేపల బుట్ట ముందు జనం గుమికూడి ఉన్నారు. అక్కడ వెండిలా మెరుస్తున్న పులస చేపలు ఉన్నాయి. రండి బాబూ రండి, గోదావరి పులస వండితే వాసన పక్కింటికి కాదు పక్క ఊరికి వెళ్తుంది, కేవలం 5,000 రూపాయలే. అమ్మో, 5,000? నా నెల జీతంలో సగం అది. తగ్గించవా? తగ్గించేది లేదండి, కావాలంటే తీసుకోండి, లేకపోతే పక్కకు జరగండి. ఆ వెనక ఉన్న అయ్యగారు 6,000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఒరే రంగా, ఆలోచించకు, ఇది జాక్పాట్. ఇంత పెద్ద చేప మళ్ళీ దొరకదు. నా దగ్గర 2,000 ఉన్నాయి, నువ్వు 3,000 వెయ్యి, కొనేద్దాం. రంగారావు మనసులో పులస రుచి మెదిలింది. కళ్ళు మూసుకుని జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేశాడు. చేపను ఆశగా చేతిలోకి తీసుకున్నాడు. అమ్మయ్య, దొరికిందిరా. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళి సత్యవతిని ఎలా ఒప్పించాలో. గుర్తుందిగా, రేటు 500 రూపాయలని చెప్పు, లేకపోతే నీకు డిన్నర్ కట్. అలాగే. రంగారావు ఇంటికి వచ్చాడు. చేతిలో సంచిలో నుంచి చేపతోక బయటకు కనిపిస్తోంది. సత్యవతి వరండాలో ఉంది. సత్యవతి, ఓ సత్యవతి, ఈరోజు నీకోసం ఏం తెచ్చానో చూడు. అదృష్టం అంటే మనదే. ఏంటండి అంత సంబరం? ఏం తెచ్చారు? మళ్ళీ ఏ పాత రేడియోనో కొన్నారా? కాదు, ఇదిగో సాక్షాత్తు గోదావరి పులస. మార్కెట్లో నా ఫ్రెండ్ ఒకడు తక్కువ రేటుకు ఇస్తుంటే వదలకుండా పట్టుకొచ్చా. సత్యవతి చేపను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మో, ఇంత పెద్ద పులస! ఇది చాలా రేటు ఉంటుంది కదా, ఎంత పెట్టారు? అదే చెప్పానుగా, నా ఫ్రెండ్ అని. వాడు కేవలం 500 రూపాయలకే ఇచ్చాడు. 500 రూపాయలకా? పులస 500కు వస్తుందా? చచ్చిన చేపమో, వాసన చూడండి. ఛా, బతికొన్న చేపే. వాడు అర్జెంటుగా ఊరు వెళ్తూ నా మీద అభిమానంతో ఇచ్చాడు. నువ్వు ఎక్కువ ఆలోచించకు, దీని అద్భుతంగా ఉండాలి. ముక్క మెత్తబడకూడదు, పులుసు చిక్కగా ఉండాలి. బెండకాయలు, చింతపండు గుజ్జు దట్టించి వెయ్యి. మధ్యాహ్నం ఆంజనేయులు కూడా వస్తాడు. సరేలేండి, 500 రూపాయలే కదా అని సరిపెట్టుకుంటున్నా, లేకపోతే ఈ నెల బడ్జెట్ తలకిందులయ్యేది. సత్యవతి చేపను తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. రంగారావు హమ్మయ్య, గండం గడిచింది అని ఊపిరి పీల్చుకున్నాడు. సత్యవతి వంట మొదలుపెట్టింది. పల్లెటూరి పద్ధతిలో కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టింది. చేపను శుభ్రం చేసి పెద్ద ముక్కలుగా కోసింది. చింతపండు రసం తీసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపింది. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి చేప ముక్కలను జాగ్రత్తగా పేర్చింది. పైన లేత బెండకాయ ముక్కలు వేసి చింతపండు పులుసు పోసింది. పులుసు మరుగుతుంటే ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది. అది మెల్లగా వీధిలోకి కూడా వెళ్ళింది. రంగారావు హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. కాని మనసంతా వంటింట్లోనే ఉంది. ముక్కు ఎగబీలుస్తున్నాడు. అబ్బా, ఏం వాసనరా బాబు! సత్యవతి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. అంతలో ఆంజనేయులొచ్చాడు. రంగా, వాసన వీధి చివరి దాకా వస్తోందిరా. జనాలు ఎవరింట్లో పులస అని ఆరా తీస్తున్నారు. గట్టిగా అరవకు, దిష్టి తగులుతుంది. సత్యవతి బయటకొచ్చింది. ఏవండి, వంట అయిపోయింది. కాని పులుసు కదా, 1 గంటసేపు అలా ఉంచితేనే పులుసు ముక్కకి పడుతుంది. మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేద్దాం. 1 గంట? సరేలే, ఆగుతాం. టేస్ట్ ముఖ్యం కదా. గడియారంలో 12:30 రంగారావు, ఆంజనేయులు ఆకలితో ప్లేట్లు సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ఇంటి బయట బావగారు, అక్కయ్య ఉన్నారా అనే గొంతు వినిపించింది.
రంగారావుకి ఆ గొంతు వినగానే గుండె గుబేల్మనిపించింది. అది సత్యవతి తమ్ముడు సింహాచలం. వాడితో పాటు వాడి భార్య, 2 పిల్లలు కూడా దిగారు. ఛీ, దీని అమ్మ జీవితం సరిగ్గా టైంకి చూసి వచ్చాడురా శనిగ్రహంగాడు. ఇప్పుడు నా పులస మొక్కలు గోవిందా. ఒరేయ్, వాడు ఒక్కడే కాదు, ఫ్యామిలీ ప్యాక్తో వచ్చాడు. మనకి మిగిలేది పులుసు చొక్కలే. సత్యవతి సంతోషంగా బయటకు వెళ్ళింది. తమ్ముడు, రారా, ఎంతకాలమైందిరా నిన్ను చూసి. రామ్మ, పిల్లలు రండి. అక్క, మేము తీర్థయాత్రలకు వెళ్తూ దారిలో భోజనానికి ఆగాం. హోటల్ ఎందుకులే, అక్క చేతి వంట తిని వెళ్దామని వచ్చాం. రంగారావు పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ, రండి బావగారు రండి, మీకోసమే అన్నట్టు ఈరోజే స్పెషల్ చేశాం. అవునా బావా, ఏం స్పెషల్? వాసన అదిరిపోతుంది. పులస చేపలా? అవునురా, మీ బావగారు ఇవాళే తెచ్చారు. మీ అదృష్టం బావుంది. అందరం కలిసి తిందాం. ఆంజనేయులు రంగారావు వైపు దీనంగా చూశాడు. ఆంజనేయులు అయిపోయిందిరా, మన పని అయిపోయింది అన్నట్టు సైగ చేశాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. చాపల మీద వరుసగా కూర్చున్నారు. సింహాచలం, అతని భార్య, పిల్లలు, ఆంజనేయులు, చివరిగా రంగారావు. సత్యవతి వడ్డిస్తోంది. ముందుగా సింహాచలంకి 2 పెద్ద చేప ముక్కలు, బెండకాయలు పులుసు వేసింది. అబ్బా అక్క, నీ చేతి వంట అమృతం. పులస పులుసు అంటే ఇలా ఉండాలి. పిల్లలకి కూడా ఒక్కో ముక్క వేసింది. సింహాచలం భార్యకు వేసింది. పాత్రలో ఉన్న ముక్కలు సగమైపోయాయి. రంగారావు గుండె వేగం పెరిగింది. ఆంజనేయులు వంతు వచ్చింది. వాడు మొహమాటం లేకుండా, వదినగారు, నాకు తలకాయ ముక్క అంటే ఇష్టం, అది వెయ్యండి అని అడిగి మరీ వేయించుకున్నాడు. ఇక చివరిగా రంగారావు. పాత్రలో అడుగున ఉన్న చిన్న తోక ముక్క, కొంచెం పులుసు మాత్రమే మిగిలాయి. ఏమండి, అయ్యో, ముక్కలు అయిపోయినట్టున్నాయి. పర్లేదులేండి, పులుసుందిగా. పులుసకి పులుసే రుచి. ఇదిగోండి, ఈ ముక్క సర్దుకోండి. పర్లేదు సత్యవతి, చుట్టాలు తింటే నేను తిన్నట్టే. రంగారావు పులుసుతో అన్నం కలుపుకొని తింటున్నాడు. ఎదురుగా సింహాచలం పెద్ద ముక్కని ముళ్ళు తీసి ఆనందంగా తింటున్నాడు. ఆ దృశ్యం చూసి రంగారావుకి కడుపు మండిపోతోంది. బావా, నువ్వు తినట్లేదేం? మొక్క కావాలా? నా దాంట్లో సగం ఇవ్వనా? వదిలే బావగారు, నాకు పులుసే ఇష్టం, మీరు తినండి. ఆంజనేయులు పక్కన కూర్చుని రంగారావుని చూసి నవ్వుతున్నాడు. 5,000 పెట్టుకున్నావు, చివరికి తోక మొక్క మిగిలిందా? నీ రాత అంతేరా. నువ్వు నోరు మూసుకోరా. నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి కుమ్మేశావు కదా, స్నేహితుడు అనుకున్నా. భోజనమయ్యాక సింహాచలం, బావా, పులస అద్భుతం. అయినా ఈ మధ్య పులసల రేటు బాగా పెరిగిపోయాయి కదా. కిందటి వారం మా ఊర్లో కిలో 6,000 చెప్పాడు. నువ్వు ఎంత కొన్నావు? రంగారావుకి చెమటలు పట్టాయి. సత్యవతి అక్కడే ఉంది. అది తెలిసిన వాడి దగ్గర చౌకగానే వచ్చిందిలే. చౌక అంటే ఎంత? 4,000 ఉంటుందా? సత్యవతి జోక్యం చేసుకుంది. అబ్బే, 4,000 కాదు తమ్ముడు, మీ బావగారు బేరగాడు. కేవలం 500 రూపాయలకే తెచ్చారు. సింహాచలం, అతని భార్య అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 500 రూపాయలకా? అక్క, నిన్ను బావగారే ఫూల్ చేశారు. ఈ సైజు పులస ఈ సీజన్లో 5,000కి తక్కువ ఇవ్వడు. అది చచ్చినా సరే ఇవ్వడు. సత్యవతి రంగారావు వైపు సీరియస్గా చూసింది. రంగారావు దొరికిపోయిన దొంగలా నిలబడ్డాడు. ఏవండి, నిజం చెప్పండి, ఎంత పెట్టారు? 500ని అబద్ధం చెప్పారా? అది సత్యవతి, నీకు కోపం వస్తుందని 5,000 అని చెప్పలేక ఆంజనేయులు గాడు ఐడియా ఇస్తే. ఓహో, 5,000 రూపాయలా? అంటే నెల కిరాణా సరుకుల డబ్బు ఒక్క పూట కూరకి తగలేశారా? అందులోనూ మీకు ఒక్క ముక్క కూడా రాలేదు. ఇది అవసరమా? రంగారావు తల దించుకున్నాడు. చుట్టాలు వెళ్ళిపోయారు. సాయంత్రమైంది. రంగారావు వరండాలో దిగులుగా కూర్చున్నాడు. డబ్బు పోయింది, ముక్కా దక్కలేదు. పైగా అబద్ధమాడి దొరికిపోయాను అని బాధపడుతున్నాడు. సత్యవతి ఒక ప్లేటు పట్టుకుని వచ్చింది. అందులో 2 పెద్ద పులస ముక్కలు, వేడి అన్నం ఉన్నాయి. రంగారావు ఆశ్చర్యపోయాడు. సత్యవతి, ఇవెక్కడివి? మధ్యాహ్నం అయిపోయా అన్నావు కదా. మీరు ఎంత తిండిపోతులో, ఎంత అమాయకులో నాకు తెలియదా అండి?
మీరు 5,000 రూపాయలు పెట్టుకొన్నారని నాకు వండేటప్పుడే అర్థమైంది. పులస అంత రేటు ఉంటుందని నాకు తెలుసు. మీరు నా భయం వల్ల అబద్ధం చెప్పారని కూడా తెలుసు. మరి ఈ ముక్కలు? చుట్టాలు వచ్చారు కదా అని నేను వడ్డించేటప్పుడు మీకోసం నాకోసం 2 మంచి ముక్కలు తీసి వంటింట్లో దాచిపెట్టాను. చుట్టాలకి మర్యాద చెయ్యాలి, కాని ఇంటి యజమానిని పస్తులుంచకూడదు కదా. తినండి. రంగారావుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సత్యవతి, నువ్వు నిజంగా అన్నపూర్ణవే. నేను ఏదో భయపడి అబద్ధం చెప్పాను కానీ నీకు అంతా తెలుసు. నన్ను క్షమించు. పర్లేదులేండి, కాని ఇంకోసారి ఆ ఆంజనేయులు గారి మాట వినకండి. ఆయన తిని వెళ్ళిపోయారు. మీరేమో ఇక్కడ ఆకలితో ఉన్నారు. రంగారావు నవ్వుతూ సత్యవతితో కలిసి ఆ పులస ముక్కల్ని ఆస్వాదిస్తూ తిన్నాడు. ఆ రుచిలో ప్రేమ కూడా కలిసింది. నీతి: ఇంట్లో వాళ్ల దగ్గర అబద్ధం చెప్తే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. నిజాయితీగా ఉంటేనే గౌరవం. ఇంకా అతిథి మర్యాద అంటారా? అతిథులకు పెట్టడం మంచిదే, కాని కుటుంబ సభ్యుల అవసరాలను కూడా గమనించాలి. భార్యాభర్తల బంధమనేది ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడమే నిజమైన దాంపత్యం.